నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కొత్త పుంతలు తొక్కబోతా ఉందా? ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికలకి సమాయత్తం కాబోతా ఉన్నాయా? దానికే యువగళం పాదయాత్ర, ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర ముగింపు సభ వేదిక కాబోతా ఉందా? ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ అంశంపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు కూడా హోరెత్తిచ్చేటువంటి ఒక శకం అయితే ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించి ఒక నవశకం ప్రారంభం కాబోతా ఉంది. ఆ నవశకానికి వేదికే యువగళం ముగింపు సభ అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఏంటి సార్ యువగళం ముగింపు సభకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అంటే ముగింపు సభ అది చాలా ఎక్కువ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా మనకు తెలుస్తున్నది. దానికి ఏంటంటే మెయిన్గా ఏంటి అంటే పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే రాష్ట్రంలో చాలా చేంజ్ కనపడుతుంది. రాష్ట్ర ప్రజల్లో మీరు అంతకు ముందు పాదయాత్రకి ముందు వైసీపీ ప్రభుత్వం అంటే ప్రజలు భయపడేవాళ్ళు, చాలా భయంగా బతికారు. ఒక సెక్టర్ అని కాదు, దళితులు, బీసీలు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా, ఆఖరికి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, కిరాణా షాపులు నడుపుకునే చిన్న వ్యాపారస్తులు కూడా వైసీపీ పాలన అంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. మనం చూసాం, ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటం, పోలీసుల వేధింపులు, దానికి తోడు ఈ ఎమ్మెల్యేల అరాచకాలు, దాష్టికాలు, ఒక ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయించటం, ఈ విధమైన చర్యలు. మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని అతి కిరాతకంగా పిచ్చివాడని ముద్రేసి చంపేయటం, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంఘటనలు. ఎన్ని సంఘటనలు అంటే చెప్పటానికి సమయం కూడా సరిపో. ఇటువంటి సంఘటనలతో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం అందరూ కూడా భయం గుప్పెట్లో బతికిన రోజులు. ఆ రోజుల్లో నారా లోకేష్ ఈ యువగళం పాదయాత్ర అని ప్రకటించిన తర్వాత అసలు అందరిలో ఒక రకమైన ఆందోళన వచ్చింది. లోకేష్ లాంటి యువకుడు పాదయాత్ర చేయగలుగుతాడా, అంటే పాదయాత్రని జగన్ చేయనిస్తాడా, ఈ పోలీసులు ఎటువంటి బలప్రయోగం చేస్తారు? అప్పటికి జీవో 1 కూడా ఉండేది. ఆ జీవో 1 రెస్ట్రిక్షన్స్, ఆ జీవో 1 తెచ్చిందే లోకేష్ యువగళం పాదయాత్రని, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని అడ్డుకోవటానికి. అటువంటి పరిస్థితుల్లో అసలు పాదయాత్రని చేయనిస్తాడా? మధ్యలో అటాక్ చేస్తే, దాడి చేస్తే ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఎవరు సంశయించని పరిస్థితులు ఉన్నాయి కదా అని చాలామంది ఆందోళన చెందారు. అసలు లోకేష్ పాదయాత్ర ఒక అడుగైనా ముందరికి కదులుతుందా అనే భయానకమైన పరిస్థితులు నెలకొన్న వ్యవస్థలో పాదయాత్ర మొదలుపెట్టాడు లోకేష్. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మనం చూసాం, ఆయన ఒక వ్యాన్ ఒకటి రెడీ చేసుకొని దాని మీద నుంచి ప్రసంగించడం అన్నమాట. ఆ వ్యాన్ లాక్కున్నారు, ఆ తర్వాత మైక్ లాక్కున్నారు, ఆ తర్వాత వ్యాన్ లేదు కదా అని ఓ 10 మంది గుమి కూడితే ఒక స్టూల్ వేసుకొని మాడుతుంటే స్టూల్ బీక్కొని పోయారు. మైకు లేకుండా నారా లోకేష్ మామూలు గొంతుతోటి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే కంటిన్యూ చేశాడు. కేసులు పెట్టారు. మనం భీమవరం దగ్గర మనం చూసాం, వైసీపీ వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు యువగళం వాలంటీర్లని గాయపరిచి యువగళం వాలంటీర్ల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళని అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయి జైల్లో పడేశారు. ఇది అంటే 1-2 సంఘటనలే నేను చెప్పా. ఇటువంటివి చాలా జరిగినాయి. యువగళం పాదయాత్రని అడ్డుకోవటానికి అధికార పార్టీ చెయ్యని ప్రయత్నం లేదు. ఇన్ని అడ్డంకుల్ని దాటుకొని అసలు 3,200-3,300 కిలోమీటర్లు ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజంగానే ఒక ప్రజల్లో ఒక చైతన్యం అంటూ వచ్చింది. వాళ్ళలో భయం కొంత పక్కకి పోయింది. ఇప్పుడు మీరు యువగళం పాదయాత్ర తర్వాత పరిణామాలను మీరు గమనిస్తే వీళ్ళందరూ కూడా కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు.
పోలీసులు ఏదన్నా చెబితే అయ్యా ఇది మా పరిస్థితి, మమ్మల్ని ప్రశాంతంగా మా పని మేము చేసుకొనివ్వండి అని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పోలీసులతోటి వాళ్ళు సున్నితంగా చెప్తూ ఉన్నారు. దాంతో పోలీసులకు కూడా అర్థమైపోయింది మనం దీన్ని ఏదన్నా అడ్డుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది, అందువల్ల మనం కూడా కొంచెం తగ్గుదాము అని చెప్పి పోలీసులు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. అంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని ఎవరు చూడరు. అందులోనూ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అంటే వీళ్ళు మామూలు ఏదో లంపెన్ ఎలిమెంట్స్ కాదు. అదే వీళ్ళేదో పోలీసు రికార్డులో ఉన్న నేరస్తులు, కరుడు కట్టిన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు తమ అభిప్రాయాలని చెప్పుకుంటారు. ఇటువంటి పరిస్థితిని అంటే ఫ్రీగా తమ అభిప్రాయాలని చెప్పుకునే పరిస్థితిని యువగళం పాదయాత్రలో జరిగిన పరిణామాలు, వీటి పర్యవసానాలుగా వచ్చిన స్థితి ఇది. దీంతో ఏమైంది అంటే పాలకుల నిరంకుశ విధానాలని ఎలా ఎదుర్కోవాలి అని ఎవరైనా కేస్ స్టడీ చేస్తే దాన్ని యువగళం ఈ కాన్సెప్ట్ని వాళ్ళు చెప్పచ్చు అనమాట. అంటే ఏంటి అంటే ఇంత రిప్రెషన్లో, అంటే అణచివేతలో, నిరంకుశమైన అణచివేతలో కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ని ముందరికి ఎలా తీసుకెళ్ళాలి అనేది ప్రధానమైన అంశం. ఆ అంశాన్ని డిమాన్స్ట్రేట్ చేసింది యువగళం పాదయాత్ర. ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా, అలాగే సహజంగా మనం చూస్తూ ఉంటాం గతంలో ఈ రోజున అధికార పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ అధినేత ఆయన పాదయాత్ర చేశాడు. ఆ సమయంలో కూడా ఎన్నో విమర్శలు వచ్చినాయి. కానీ ఇక్కడ మాత్రం లోకేష్ గారి పాదయాత్ర నిజంగా మీరు అన్నట్లుగా ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగా పాదయాత్రకి ఒక టైం పెట్టుకున్నప్పుడు ఆ టైం బీయింగ్లోనో లేదు అంటే ప్రజలు ఆ పాదయాత్ర లేట్ అవుతుంది అన్నప్పుడు అరగంట గంట వేచి చూస్తూ ఉంటాం. కానీ విజయవాడలోకి పాదయాత్ర ఎంటర్ అయినప్పుడు, కృష్ణా జిల్లాలోకి విజయవాడలోకి ఎంటర్ అయినప్పుడు పూర్తిగా రాత్రి అంతా కూడా మహిళలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి బ్రహ్మరథం పడుతూ, ఆయనకి నీరాజనాలు పడుతూ, హారతులు ఇస్తూ ఆ తీసుకెళ్ళినటువంటి వైనం కూడా. అయితే ఇవి ఒక ఆస్పెక్ట్ పక్కకు పెడితే ముగింపు సగకు సంబంధించి ప్రత్యేకతలు కూడా ఉండబోతున్నాయి అంటూ కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఏంటంటే మీరు చెప్పినట్టు జగన్ పాదయాత్రకి లోకేష్ పాదయాత్రకి చాలా తేడా ఉంది. ఎంత తేడా అంటే ఇప్పుడు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఈ అణచివేత విధానాలు లేవు. పోలీసులే రక్షణగా నిలబడ్డారు. పోలీసులు ఏ జిల్లా వెళ్తే ఆ జిల్లాలో పోలీసులు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ యాత్ర జరుగుతుంటే ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు జగన్కి రక్షణగా నిలబడ్డారు. ఆ నిలబడటంతో పాటు ఏం చేశారు అంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. రూట్ క్లియరెన్స్ చేశారు. జగన్ ఎక్కడ ఆగినా, ఎక్కడ బస చేసినా ప్రొటెక్షన్ కల్పించారు. జగన్ ఏదన్నా మాట్లాడితే ఎంతమంది జనం వచ్చినా కానీ వాళ్ళకి రక్షణ కల్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర చేశాడు. కానీ లోకేష్ పాదయాత్ర అట్లా కాదు. రిప్రెషన్, అణచివేత విధానాల్లో అసలు పాదయాత్రని ఒక్క అడుగు కూడా ముందరికి వేయనివ్వము అని ఒకటి చెప్తాడు. అసలు మా జిల్లాలోకి ఎంటర్ కావడానికి వీలు లేదు అని ఇంకొకటి చెప్తాడు. అక్కడ చేస్తే చేసావు, నా నియోజకవర్గంలోకి ఎట్లా వస్తావో చూస్తా అని ఇంకొకటి సవాల్ చేస్తాడు అధికార పార్టీ వాళ్ళు. అంటే ఎంత అహంకారపూరితమైన పరిపాలన సాగింది అనే దానికి ఇటువంటివన్నీ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి అహంకారపూరితమైన పాలనని ఎదిరించటం అంటే దానికి గట్స్ కావాలి. ఆ గట్స్ని నారా లోకేష్ ప్రదర్శించాడు. ఇప్పుడు మీరన్నట్టు యువగళం ముగింపు పాదయాత్ర, ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉద్యమం చేస్తున్నాయి. చాలా చోట్ల అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఉద్యమంలోకి వస్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు అదనపు బలం అంటే తెలుగుదేశం పార్టీకి రెట్టింపు కన్నా ఎక్కువ బలం వచ్చినట్టు భావించాలి. కాబట్టి వాళ్ళు ముందరగానే పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రలో జన సైనికులు అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆ పార్టీ ముఖ్య నాయకుడు నాదెళ్ల మనోహర్ ఆదేశాలు ఇచ్చాడు. దాంతో జన సైనికులు కూడా చాలామంది ఈ యువగళం పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా ఈ ముగింపు సభ అంటే మామూలుగా జరిగే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఇది కూడా ఒక మైల్ స్టోన్ లాగా జరగబోతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత
అంటే ఈ పాదయాత్ర అనుభవాలని చూసి రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో ఇప్పటికే ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఆ ఐడియా ప్రకారం భవిష్యత్తులో మేము ఈ విధంగా చేయబోతున్నాము, ప్రజల మేలు కోసం ఈ పథకాలు తీసుకుంటాము అని చెప్తారేమో చూడాలి. లేకపోయినా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లిన 6 గ్యారెంటీలు ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏం చెప్తారు, ఏం చేస్తామని చెప్తారు అనేది ఆసక్తి కలిగించే అంశం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అంటే రాజకీయ పరిస్థితులు కావచ్చు, ప్రజలు కూడా కొంత బిక్కుబిక్కుమంటూ భయంలో బతుకుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ రోజున మార్చే దిశగా యువగళం పాదయాత్ర అయితే ఒక నవశకానికైతే ఈ రోజున నాంది పలికినట్లుగా ప్రజల్లో కూడా స్పందన వస్తూ ఉంది. ఇక ఈ ముగింపు సభ నుంచి కూడా రాష్ట్రానికి ఏదైతే తాము చేయబోయేటువంటి మేలు కావచ్చు, లేదంటే ఎన్నికల సమరానికి శంఖారావం కూడా పూరించేటువంటి అవకాశాలు కూడా ఈ ముగింపు సభ నుంచి పలకబోయేటువంటి అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నారా లోకేష్ చేపట్టినటువంటి ఈ యువగళం పాదయాత్ర మాత్రం ప్రజల్లో చైతన్యంతో పాటుగా ధైర్యాన్ని కూడా నింపింది. వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తారు అన్నటువంటి ఒక సంతోషాన్ని కూడా ప్రజల్లో కల్పించింది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.